ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ E.K. నమస్కారం మాస్టర్ M.N. నమస్కారం మాస్టర్ VPS. నమస్కారం మాస్టర్ CVV. నమస్కారం మాస్టర్ CVV. నమస్కారం మాస్టర్ CVV to your lotus feet. మాస్టర్ CVV, నమస్కారం to your lotus feet. వాస్తవం. మనము కార్బోవేస్ చదువుకుంటున్నాము. కార్బోవేస్ రెస్పిరేషన్ లో చదువుతున్నాం. దిస్ రెమెడీ ఈజ్ వన్ టు బిగిన్ ఊపింగ్ కాఫ్ విత్. అంటే ఊపింగ్ కాఫ్ లో మనము దీంతో మొదలు పెట్టచ్చు అనేటువంటి డ్రగ్ అనమాట పిహెచ్ఎన్. ఇట్ సింప్లిఫైస్ ది కేస్ గ్రేట్లీ అండ్ సమ్టైమ్స్ క్యూర్స్ ఇట్ ఇన్ ఏ ఫ్యూ డేస్. అదేంటంటే ఇట్ సింప్లిఫైస్ ది కేస్ గ్రేట్లీ. చాలా అంటే కాంప్లికేటెడ్ గా ఉన్నటువంటి కేసుని చాలా సింప్లిఫై చేస్తుంది, తక్కువ రోజుల్లోనే క్యూర్ చేస్తుంది ఒకసారి. ద పేషెంట్ కాఫ్స్ అంటిల్ ది చెస్ట్ ఈజ్ సోర్ యాజ్ ఇఫ్ హీ హ్యాడ్ బీన్ బీటెన్ ఆల్ ఓవర్ ది చెస్ట్. అంటే ఆ పేషెంట్ దగ్గుతాడు ఎప్పటిదాకా అంటే ఆ చెస్ట్ రీజియన్ అంతా కూడా సోర్గా అంటే ఒక పుండులా అయిపోయేదాకా దగ్గుతాడు అనమాట. ఎలా అంటే ఇంకా చెస్ట్ ఎలా అయిపోతుందంటే ఎవరో కొట్టినట్టుగా పచ్చి పుండులా అయిపోతుంది అనమాట. ఇప్పటిదాకా దగ్గు వస్తుంది పాప. ఆల్ నైట్ హీ హ్యాస్ పెరాక్సిజమ్స్ ఆఫ్ కాఫింగ్. రాత్రంతా కూడా ఇతనికి తెరలుగా దగ్గు వస్తూ ఉంటుంది. హీ స్లీప్స్ ఇంటూ ఏ పెరాక్సిజం ఆఫ్ కాఫింగ్ లైక్ లెక్సిస్. ఈ నిద్రపోతున్నప్పుడు ఏమవుతుందంటే ఒక దగ్గు తెరలాగా వచ్చేస్తుంది అనమాట ఎదరులో. అది లెక్సిస్ లో లాగా, అది కూడా అంతే కదా, ఊపిరి అన్నట్టుగా అయిపోయి మెలకు వచ్చేస్తుంది. హీ రౌజెస్ అప్ ఫ్రమ్ స్లీప్ విత్ కాఫింగ్, గ్యాగింగ్, స్వెట్టింగ్ అండ్ సఫికేషన్. ఆ నిద్రలోంచి ఒక్కసారిగా లెగుస్తాడు ఆ దగ్గుతో, చెమటలు పోసుకుంటూ, ఊపిరి ఆడినట్లుగా అలా. హీ విల్ గో 2 or 3 hours వితౌట్ ఏ పెరాక్సిజం అండ్ దెన్ ఆన్ కమ్స్ వన్ దట్ విల్ లాస్ట్ an hour. అంటే ఒక 2-3 గంటలు మళ్ళీ ఆ దగ్గుతెర అనేది రాదు. మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ అది వస్తుంది, మళ్ళీ వచ్చి 1 గంట వాయించేస్తుంది ఆ దగ్గుతెర. మళ్ళీ ఓ 2-3 గంటలు ఉండదు, ఇలా ఉంటుంది అన్నమాట రాత్రి. హీ హ్యాస్ 2 or 3 హార్డ్ పెరాక్సిజమ్స్ ఆఫ్ కాఫింగ్ డ్యూరింగ్ ది నైట్. ఈ విధంగా రాత్రిపూట 2-3 సార్లు దగ్గు తెర అనేది గట్టిగా వస్తుంది అనమాట. హీ కమెన్సెస్ టు ఫిల్ అప్. హీ హియర్స్ ది రాట్లింగ్ బ్రీతింగ్ అండ్ హీ నోస్ దట్ బిఫోర్ లాంగ్ హీ విల్ హ్యావ్ ఏ హార్డ్ టైమ్ ఆఫ్. హీ కమెన్సెస్ టు ఫిల్ అప్ అంటే ఈ దగ్గి ఏమవుతుంది, లాస్ట్ కి ఆ చెస్ట్ అంతా కూడా ఫిల్ అయిపోతుంది అనమాట, అదే లంగ్స్ ఫ్లమ్ తో. అప్పుడు ఏమవుతుంది, ఆ లోపలంతా రాట్లింగ్, ఆ పిల్లి కూతుల టైప్ లో వినిపిస్తాయి బ్రీతింగ్ తీసుకుంటున్నప్పుడు. అప్పుడు అతనికి అనిపిస్తుంది అంతకు ముందు కూడా ఇటువంటి దాంతోనే సఫర్ అయ్యాను అని తెలుస్తుంది చాలా క్రితం. దిస్ గోస్ ఆన్ అండ్ ఆన్ టు ది ఎండ్ ఆఫ్ హిజ్ లైఫ్ ఇన్ ఆస్థమాటిక్ కేసెస్ వాట్ ఈస్ కాల్డ్ హ్యూమిడ్ ఆస్థమా. ఇది ఇలా వస్తూ పోతూ ఇది లాస్ట్ దేంట్లోకి ఎండ్ అవుతుంది, ఆస్థమాటిక్ కేసెస్ లో. దాన్ని ఏమంటారంటే హ్యూమిడ్ ఆస్థమా అంటారు. హ్యూమిడ్ ఆస్థమా అంటే ఏంటంటే బ్రీతింగ్ ఇన్ హ్యూమిడ్ ఎయిర్ యాక్టివేట్స్ నెర్వ్స్ ఇన్ యువర్ లంగ్స్ దట్ నారో అండ్ టైటన్ యువర్ ఎయిర్ వేస్. ఈ చల్లటి తేమతో కూడినటువంటి గాలి బ్రీత్ చేయడం వల్ల అది ఏం చేస్తుందంటే ఆ నెర్వ్స్, ఊపిరితిత్తుల యొక్క నెర్వ్స్ ని యాక్టివేట్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే
ఆ గాలి దేంట్లోంచి అయితే వెళ్తుందో ఆ దారంతా నేరోగా టైట్ గా అయిపోతుంది అనమాట. దాన్ని హ్యూమిడ్ ఆస్మా అంటారు. రియల్ హ్యూమిడ్ ఆస్మా కమ్స్ ఆన్ ఇన్ పర్సన్స్ హూ సఫర్ ఫ్రమ్ contractions of the small bronchial tubes, so that even at the best there are little whistlings in the chest. ఈ హ్యూమిడ్ ఆస్మా నిజానికి ఎవరిలో వస్తుంది, ఎటువంటి వాళ్ళలో వస్తుందంటే అంటే ఈ బ్రాంకియల్ ట్యూబ్స్ ఉంటాయి కదా చిన్నవి, అంటే ట్రేకియా ఉంది, అది 2 భాగాలుగా విడిపోతుంది. 2 బ్రాంకై, లెఫ్ట్ రైట్ బ్రాంకై, అవి మళ్ళీ చిన్న చిన్న బ్రాంచెస్ గా విడిపోతుంది. దాన్ని బ్రాంకియోల్ అంటారు కదా. ఆ బ్రాంకియల్ ట్యూబ్స్ చిన్నవాటి అవి కంట్రాక్ట్ అయిపోతాయి అన్నమాట. దాని వలన చెస్ట్ లో ఆ విజిలింగ్ సౌండ్స్ అనేవి వినపడుతూ ఉంటాయి. ఎవ్రీ టైమ్ సచ్ పేషెంట్స్ టేక్ కోల్డ్ దేర్ విజిలింగ్ ఇంక్రీజెస్. ఈ చల్లటి వాతావరణం, చల్లదానికి ఎక్స్పోజ్ అయిన అప్పుడు ఈ విజిలింగ్ అనేది ఎక్కువైపోతుంది. దే ఎక్స్పెక్టరేట్ మ్యూకస్ ఎట్ ఫస్ట్ కోపియస్, దెన్ టఫ్ అండ్ ఫైనల్లీ ప్యూరులెంట్. ఇతనికి ఆ మ్యూకస్ అంటే ఫ్లమ్ అనేది మొదట ఎలా వస్తుందండి అంటే చాలా ఎక్కువగా వస్తుంది అనమాట. ఫ్లమ్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది, తర్వాత టఫ్ గా ఉంటుంది, ఫైనల్ గా ప్యూరులెంట్ అంటే పసుతో కూడి ఉంటుంది అనమాట. డ్యూరింగ్ ఆల్ దిస్ దేర్ ఈజ్ గ్రేట్ ఆస్మాటిక్ డిస్నియా. వీటన్నిటితో పాటు ఆస్మాతో కూడినటువంటి ఆయాసం అనేది ఉంటుంది. కార్బోవేజ్ ఈజ్ అన్ ఎక్సలెంట్ రెమెడీ ఇన్ ఆల్ దోస్ కేసెస్ of asthma where the shortness of breath is so marked that there is only a partial oxidation, as a result of which he suffers much from occipital headache and wants to be fanned. ఈ కార్బోవేజ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది ఎటువంటి వాటిల్లో, ఆస్మాటిక్ కేసెస్ లో, ఎవరికైతే ఊపిరి అందకుండా ఉంటుందో అటువంటి వాటిల్లో. అంటే ఆక్సిడేషన్, ఈ ఆక్సిజన్ అనేది బ్లడ్ లో ఆక్సిజన్ తక్కువగా ఉన్నటువంటి వాళ్ళల్లో, ఆ ఊపిరి అందదు కదా అటువంటి వాళ్ళల్లో దీని వలన, ఈ పార్షియల్ ఆక్సిడేషన్ వలన వచ్చేటువంటి తలనొప్పి, అది ఎక్కడ వస్తుంది, ముచ్చులు గుంటలో వస్తుంది, వెనక పక్క చిన్న మెదడు అంటారు కదా, అక్కడ వస్తుంది. అటువంటి వాళ్ళల్లో, ఎక్కువ గాలి కావాలనిపించేటువంటి వాళ్ళలో, అంటే ఇవన్నీ సిమ్టమ్స్ ఉన్నటువంటి వాళ్ళలో ఇది బాగా పనిచేస్తుంది, ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. ఓల్డ్ కేసెస్ ఆఫ్ రికరెంట్ ఆస్మా, అంటే మాటికి ఆస్మాటిక్ అటాక్స్ తో సఫర్ అవుతున్నటువంటి వాళ్ళలో బాగా పనిచేస్తుంది ఓల్డ్ కేసెస్. ఎవ్రీ టైమ్ దేర్ కమ్స్ ఏ వామ్ వెట్ స్పెల్ హిజ్ ఆస్మా కమ్స్ ఆన్. ప్రతిసారి ఎప్పుడు వస్తుందండి ఈ ఆస్మాటిక్ అటాక్ అంటే వేడి తేమ వాతావరణంలో వస్తుంది. ఇట్ ఈస్ కామన్ ఫర్ కార్బోవేజ్ ఆస్మా టు కమ్ ఆన్ ఇన్ ది నైట్. యూజువల్ గా అది నైట్ టైం వస్తుంది. హీ గోస్ టు బెడ్ వితౌట్ వార్నింగ్ ఆఫ్ అన్ ఆన్ కమింగ్ అటాక్ ఓన్లీ. అంటే వస్తుందేమో అనేది వీడికి వార్నింగ్ లా ఏమి ఉండదు పాపం, కానీ బెడ్ పడుకోవడానికి వెళ్ళేటప్పుడు కూడా ఈ సేస్ ఐ డోంట్ లైక్ దిస్ వెదర్ అండ్ హీ వేక్స్ అప్ విత్ ఆస్మా. వాడు ఏమంటాడు, నాకు ఈ వెదర్ నచ్చట్లేదు అంటాడు. అంటే ఏదో సమ్ ఇన్కన్వీనియన్స్ ఉంటుంది వాడికి, ఆ వెదర్ డ్రై వామ్ వెట్ వెదర్ అన్నారు కదా. అలాంటి వాళ్ళు అటుప్పుడు ఇంకా ఆ నైట్ వచ్చేస్తుంది అనమాట, ఆ వాతావరణానికి దగ్గర పెట్టి అవుతుంది. హీ వేక్స్ అప్ సఫకేటింగ్, స్ప్రింగ్స్ అవుట్ ఆఫ్ బెడ్ అండ్ గోస్ టు ది విండో ఆర్ వాంట్స్ టు బి ఫ్యాన్డ్. అంటే వాళ్ళు ఊపిరి ఆడినట్టుగా లెగుస్తాడు, స్ప్రింగ్స్ అవుట్ ఆఫ్ బెడ్, ఇంకా ఒక మంచం మంచి ఒక్కన లేచేసి విండో దగ్గరికి వెళ్ళిపోతాడు అనమాట, కిటికీ దగ్గరికి వెళ్ళిపోయి బాగా గాలి కావాలి, ఫ్యాన్ ఫుల్ స్పీడ్ తిరగా అనుకుంటాడు. కార్బోవేజ్ రిక్వైర్డ్ ఇన్ ఓల్డ్ బ్యాడ్లీ ట్రీటెడ్ కేసెస్ ఆఫ్ న్యూమోనియా విత్ ఏ రిమైనింగ్ బ్రాంకైటిస్. ఈ కార్బోవేజ్ ఎటువంటి వాళ్ళలో అవసరం అవుతుందంటే న్యూమోనియా అని బ్యాడ్లీ ట్రీటెడ్, అంటే ఏవేవో మందులు వాడేసి దాన్ని సప్రెస్ చేసుకున్నటువంటి కేసెస్ లో ఆ న్యూమోనియా సప్రెస్ అయ్యి బ్రాంకైటిస్ అనేది ఉండిపోతే అటువంటి వాళ్ళలో ఇది బాగా పనిచేస్తుంది. ఇన్ కేసెస్ వేర్ దేర్ హ్యాస్ బీన్ హెపటైజేషన్ that was not cleared up and there are bad places in the lungs and bronchial tubes with weakness of the chest. ఎటువంటి కేసెస్ లో ఇది పనిచేస్తుందండి అంటే ఈ హెపటైజేషన్ అంటే ఏంటి, హెపటైజేషన్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను ఏంటది,
ఆ టిష్యూ అంటే ఆ లంగ్స్ కి సంబంధించినటువంటి టిష్యూ అంతా కూడా మారిపోతుంది అనమాట. అంటే ఒక వేరేగా మారిపోతుంది, ఉండాల్సినట్టుగా లేకుండా. న్యూమోనియాలో ఎక్కువగా ఇది కనపడుతుంది లంగ్స్ లో. అటువంటి వాటిల్లో ఇది బాగా పనిచేస్తుంది హెపటైజేషన్ లో. మళ్ళీ ఇంకా ఏం చెప్పారు, అంటే సరిగా క్లియర్ చేయకపోవటం వల్ల, అంటే సరిగా క్యూర్ చేసుకోకపోవటం వల్ల, న్యూమోనియా అనేది సరిగా క్యూర్ చేసుకోకపోవటం వల్ల ఏర్పడినటువంటి ఈ హెపటైజేషన్ లో, అంటే టిష్యూస్ లో చేంజ్ రావటం, అటువంటి వాటిల్లో ఇది పనిచేస్తుంది. ఇంకా దేర్ ఆర్ బ్యాడ్ ప్లేసెస్ ఇన్ ది లంగ్స్ అండ్ బ్రాంకియల్ ట్యూబ్స్ విత్ వీక్నెస్ ఆఫ్ ది చెస్ట్. లంగ్స్ బ్రాంకియల్ ట్యూబ్స్ ఎఫెక్ట్ అయి ఉంటాయి. దీంతో పాటు ఏముంటుంది, చెస్ట్ లో వీక్నెస్ ఉంటుంది అనమాట. ఈయన చెస్ట్ లో ఉన్న వీక్నెస్ ని చాలా ప్రామినెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు బాగా. వీక్నెస్ ఆఫ్ ది చెస్ట్ వెన్ కాఫింగ్, అంటే దగ్గుతున్నప్పుడు చెస్ట్ అంతా కూడా వీక్ గా అయిపోతుంది, నీరసంగా అనిపిస్తుంది చెస్ట్ లో. హీ ఫీల్స్ దట్ దేర్ ఈస్ నాట్ ఎనఫ్ ఫోర్స్ ఇన్ ద మజిల్ ఆఫ్ ద చెస్ట్ టు గెట్ అప్ ఏ గుడ్ కాఫ్ ఆర్ టు హెల్ప్ హిమ్ క్యారీ ఆన్ ద బ్రీతింగ్. అంటే వారికి ఏమనిపిస్తుంది అంటే ఆ చెస్ట్ దగ్గర ఉండే మజిల్స్ లో సరైన బలం లేదు. ఎలాగా అంటే బాగా పూర్తిగా దగ్గడానికి మజిల్ సహకరించటం లేదు, దానికి అంత శక్తి లేదు అన్నట్టుగా ఉంటుంది దగ్గు వాడికి. అంటే పూర్తిగా దగ్గలేకపోవటం, లేదా ఆ బ్రీతింగ్ అనేది కూడా మంచిగా తీసుకోలేకపోవటం, తీసుకోలేనంత వీక్నెస్ ఆఫ్ ద చెస్ట్ ఉంటుంది అనిపిస్తుంది. న్యూమోనియా థర్డ్ స్టేజ్ విత్ ఫీటెడ్ ఎక్స్పెక్టరేషన్, కోల్డ్ బ్రెత్, కోల్డ్ స్వెట్, డిజైర్ టు బి ఫ్యాడ్. న్యూమోనిక్ కండిషన్ లో థర్డ్ స్టేజ్ లో పనిచేస్తుంది. ఎలాగా, ఆ ఫ్లమ్ అనేది చాలా చెడు వాసన, పులిపోయిన వాసన వస్తూ, బ్రీతింగ్ ఊపిరి బయటికి వదులుతున్నప్పుడు కానీ అది చల్లగా ఉంటుంది, చల్లటి చెమట పోస్తూ బాగా గాలి కావాలి అనిపించేటువంటి దాంట్లో ఇది బాగా పనిచేస్తుంది అనమాట. అంటే లాస్ట్ స్టేజెస్ లో పనిచేస్తుంది న్యూమోనియా. థ్రెటెండ్ పెరాలసిస్ ఆఫ్ ద లంగ్స్, అంటే లంగ్స్ కి పెరాలసిస్ వచ్చేటువంటి కండిషన్ అవకాశం కూడా ఉంటుంది. అటువంటి వాటిల్లో కూడా ఇది పనిచేస్తుంది, వస్తుందేమో అన్నట్టుగా ఉండేటువంటి కేసెస్ ఇది బాగా పనిచేస్తుంది. దిస్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ క్లినికల్ స్టేట్స్ దట్ ద రెమెడీ కవర్స్ వెల్. Sometimes these asthmatic cases go on for a while and then comes an infiltration of tubercle. మీకు ఇది ట్యూబర్కిల్ ఆల్రెడీ తెలుసు కదా, ఫామ్ అవటం, ట్యూబర్కిల్ ఫామ్ అవటం అనేది. ట్యూబర్క్లోసిస్ చెప్పినప్పుడు, దాని గురించి చెప్పినప్పుడు చెప్పాను నేను, లంగ్స్ కి ట్యూబర్క్లోసిస్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు. అటువంటి వాటిల్లో అంటే ఆస్మాటిక్ కేసెస్ లో ఒక్కొక్కసారి ఇన్ఫిల్ట్రేషన్, అంటే ఎక్సెసివ్ ఫ్లూయిడ్ అంతా చేరుకుపోవడం, అక్కడ ట్యూబర్కిల్ ఫామ్ అవడం, ఫామ్ అయిన కేసెస్ లో పనిచేస్తుంది. ఇది ఎలా పనిచేస్తుంది అంటే, అది ఎర్లీగా కనుక మనం ఇస్తే ఆ ఎక్సెసివ్ ఫ్లూయిడ్ అనేది ఫామ్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది. దేర్ ఈజ్ పెయిన్ ఇన్ ది చెస్ట్ అండ్ బర్నింగ్, చెస్ట్ లో అంతా కూడా నొప్పి మంట ఉంటుంది. బర్నింగ్ ఇన్ ద లంగ్స్, ఊపిరితిత్తుల్లో మంట ఉంటుంది. బర్నింగ్ ఇన్ ది సైడ్స్ ఆఫ్ ది చెస్ట్, అంటే చెస్ట్ కి అటు ఇటు సైడ్స్ లో కూడా మంట ఉంటుంది. బర్నింగ్ విత్ ది కాఫ్, దగ్గుతో పాటు మంట ఉంటుంది. బర్నింగ్ బిహైండ్ ది స్టెర్నమ్, స్టెర్నమ్ అంటే తెలుసా, చెస్ట్ కి మధ్యలో ఒక బోన్ లా ఉంటుంది కదా, అటు ఇటు చెస్ట్ మధ్యలో, దాని స్టెర్నమ్ అంటారు అనమాట. అదొక ఎముక ఉంటుంది, దానికే ఈ పక్కటెముకలు అతుక్కుంటాయి వెనకాల ముందు వచ్చి. అలా అతుక్కోవడం వలన రిబ్ కేజ్ ఫామ్ అవుతుంది. ముందు పక్క స్టెర్నమ్ అతుక్కుంటాయి కదా, అంది దాని స్టెర్నమ్ అంటారు. అది మంటగా ఉంటుంది అక్కడ దాని వెనకాల. ద హోల్ లెంత్ ఆఫ్ ద ట్రేకియా, అంటే వెనక స్టెర్నమ్ వెనకాల ఏముంటుంది, ట్రేకియా ఉంటుంది, గాలి గొట్టం, అదంతా కూడా మంటగా అనిపిస్తుంది. బర్నింగ్ అగ్రవేటెడ్ వెన్ కాఫింగ్, దగ్గుతున్నప్పుడు పాపం ఈ మంట ఎక్కువగా ఉంటుంది. ఏ సెన్స్ ఆఫ్ రానెస్ ఈవెన్ వెన్ బ్రీతింగ్, అంతా పచ్చి కుండలా ఉంటుంది బ్రీతింగ్ తీసుకుంటూ ఉంటే. హీ ఫీల్స్ ఏ లోడ్ అప్ ఆన్ ది చెస్ట్, అన్ అప్రెషన్, ఏ గ్రేట్ వెయిట్, అంటే పాపం ఆ చెస్ట్ మీద అంతా ఏదో బరువు ఉన్నట్టుగా ఉంటుంది, ఏదో నొక్కేస్తున్నట్టుగా ఉంటుంది, చెస్ట్ ని ఎవరో అదుముతున్నట్టుగా, చాలా బరువు పెట్టినట్టుగా ఉంటుంది. దీస్ ఆర్ ద వేరియస్ వర్డ్స్ దట్ హీ యూజెస్, ఆల్ డిస్క్రిప్టివ్ ఆఫ్ ద సేమ్ థింగ్. అంటే ఇవన్నీ అంటే బరువు పెట్టినట్టుందని, ఏదో లోడ్ పెట్టినట్టుందని, నొక్కేస్తున్నట్టుందని, ఇవన్నీ చెప్పింది ఏంటంటే
ఒక రకం, ఒక్కొక్క పేషెంట్ ఒక్కొక్క రకంగా చెప్తాడు, కానీ అన్నిటి ఇన్నర్ మీనింగ్ ఒకటే అని చెప్తున్నారు ఆయన. నెక్స్ట్ హార్ట్. ది హార్ట్ కమ్స్ ఇన్ ఫర్ ఏ గ్రేట్ డీల్ ఆఫ్ ట్రబుల్. ఇట్ అపియర్స్ టు బి స్ట్రగ్లింగ్. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ద వీనస్ సైడ్ ఆఫ్ ద హార్ట్ దట్ ఈస్ ఇన్ డిస్ట్రెస్. అంటే వీనస్ సైడ్, ఆ వీనస్ సైడ్ ఆఫ్ ద హార్ట్ అనేది డిస్ట్రెస్, ఇబ్బందిలో ఉంటుంది అనమాట. ద వెయిన్స్ ఆర్ ఎంగార్జ్డ్. వెయిన్స్ అన్ని కూడా ఎంగార్జ్డ్ అంటే ఉబ్బినట్టుగా ఉంటాయి. ఇట్ ఈస్ ఎ వీనస్ కండిషన్ ఆఫ్ ద హోల్ పేషెంట్. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా పైన, వీనస్ కండిషన్ ఆఫ్ ద బాడీ ఎఫెక్ట్ అవుతుంది. అది ద వెయిన్స్ ఆర్ పెర్ఫార్మింగ్ దేర్ లేబర్ విత్ గ్రేట్ డిఫికల్టీ. ఆ వెయిన్స్ వాటి ఫంక్షన్, వాటి పని చాలా కష్టంగా చేస్తూ ఉంటాయి. అవి అంటే రిలాక్సేషన్ ఉంటుంది కదా వెయిన్స్, అదే కదా పైన చెప్పుకున్నాం. దానివల్ల అదే చెప్తున్నా చూడండి. ఏ స్టేట్ ఆఫ్ రిలాక్సేషన్, స్ట్రగ్లింగ్, అండ్ దేర్ ఆర్ ఆర్గాజమ్స్ ఆఫ్ బ్లడ్ described by some of the others as an orgasm, by others as a tumultuous action of the heart felt throughout the body. అక్కడంతా కూడా వెయిన్స్ అన్ని కూడా రిలాక్స్ అయిపోయి ఉంటాయి అనమాట. ఇంకా ఎలా ఉంటుందంటే బ్లడ్ అంతా కూడా ఒక్కసారిగా రష్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది, లేదా tumultuous అంటే అల్లకల్లోలంగా ఉంటుంది అనమాట. అంటే ఒక రిధం ప్రకారం వెళ్తూ ఉంటుంది కదా మామూలుగా బ్లడ్ సప్లై, అలా ఉండదు వీడికి పాపం. అది దానికి ఆర్గాజం అని పేరు పెట్టారు. అలా ఉంటుంది, బాడీ అంతా అలాగే ఉంటుంది, హార్ట్ ఒకటే కాకుండా. దాని వలన ఏమవుతుంది, సర్క్యులేషన్ ఇలా ఉండటం వల్ల హార్ట్ యాక్షన్ అంతా కూడా అలకలోలంగా అనిపిస్తూ ఉంటుంది. పల్సేషన్ ఫెల్ట్ ఆల్ ఓవర్ ది బాడీ. ఎక్కడ చూసినా ధనారింపు ఉంటుంది అనమాట. ఫ్లషెస్ ఆఫ్ హీట్ మౌంటింగ్ అప్వర్డ్స్ ఎండింగ్ ఇన్ ఏ స్వెట్. అది అంటే వెచ్చటి ఆవిర్లు పైకి వస్తూ ఉంటాయి. అది లాస్ట్ కి దేంతో ఎండ్ అవుతుంది, చెమట పోసేస్తుంది అనమాట తర్వాత. సూటబుల్ సమ్ టైమ్స్ ఫర్ ఉమెన్ అట్ టర్న్ ఆఫ్ లైఫ్. టర్న్ ఆఫ్ లైఫ్ అంటే మెనోపాస్ టైంలో ఇది ఉపయోగపడుతుంది, ఆడవాళ్ళకు ఉపయోగపడుతుంది డ్రగ్. ఉపయోగపడే డ్రగ్స్ లో ఇది ఒకటి. ఎస్పెషల్లీ సూటబుల్ టు పర్సన్స్ ఇన్ అడ్వాన్స్డ్ ఇయర్స్. అడ్వాన్స్డ్ ఇయర్స్ అంటే కొంచెం పెద్దవాళ్ళలో ఇది పనిచేస్తుంది. పెద్దవాళ్ళంటే ముసలి వాళ్ళు కాదు, కొంచెం పెద్దవాళ్ళు. కార్బోవేజ్ complaints come on in a weakly state in young people as if it were a premature old age in the middle aged people. అంటే మధ్య వయసు ఉన్న వాళ్ళు ఆ మధ్య వయసులోనే ఓల్డ్ అయిపోయినట్టుగా, ముసలి వాళ్ళు అయిపోయినట్టుగా కనిపించేటువంటి అని అటువంటి వీక్ గా ఉన్నటువంటి యంగ్స్టర్స్ లో ఇది బాగా పనిచేస్తుంది. అంటే ఉన్న వయసు కంటే ఎక్కువగా కనిపించేటువంటి వాళ్ళల్లో ఇది బాగా పనిచేస్తుంది. ఆర్ ఇన్ ద బ్రేకింగ్ డౌన్ దట్ న్యాచురల్లీ బిలాంగ్స్ టు ఓల్డ్ ఏజ్. లేదా నిజంగానే వాళ్ళు ముసలి వాళ్ళు అయ్యుండి, ముసలి వయసులో ఉండి, పెద్ద వయసులో ఉండి వాళ్ళ బాడీ అంతా బ్రేకింగ్ డౌన్ అంటే ఇంకా డౌన్ అయిపోతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో కూడా ఇది పనిచేస్తుంది. ఇట్ ఈస్ ఎ గ్రేట్ కంఫర్టర్ ఫర్ ఏజ్డ్ పీపుల్ విత్ ఎన్లార్జ్డ్ వెయిన్స్ ఆర్ ఫుల్నెస్ ఆఫ్ ద వెయిన్స్ అండ్ కోల్డ్నెస్ ఆఫ్ ద ఎక్స్ట్రిమిటీస్. ఇది ఎలాంటి వాళ్ళలో బాగా పనిచేస్తుంది, చాలా కంఫర్టబుల్ గా పనిచేస్తుంది. అంటే వాళ్ళ కంఫర్ట్ లో ఉంచుతుంది అనమాట వాళ్ళ సఫరింగ్స్ నుంచి. ఎటువంటి వాళ్ళలో వెయిన్స్ అన్ని కూడా ఎన్లార్జ్ అయిపోయి, లేదా రక్తం అంతా ఫుల్నెస్ నిండిపోయి ఎక్కువ ఉండి, లేదా కాలు చేతులు చల్లగా ఉన్నటువంటి వాళ్ళలో పనిచేస్తుంది. ఊజింగ్ ఆఫ్ ద బ్లడ్ విత్ పాల్పిటేషన్, tumultuous యాక్షన్ ఆఫ్ ద హార్ట్. ఇంకా ఏముంటుంది, బ్లడ్ అనేది ఎక్కడో ఒక పార్ట్లో ఊజింగ్ అవుతూ ఉంటుంది, సన్నగా తడి తగులుతూ దడగా ఉంటుంది. ఎందుకు, హార్ట్ అల్లకల్లోలంగా ఉంటుంది యాక్షన్. ద పౌండింగ్ గోస్ ఆన్ లైక్ ఏ గ్రేట్ మెషిన్ షేకింగ్ ద హోల్ బాడీ. పౌండింగ్ అంటే రిథమ ఏదో ఒక హార్ట్ బీటింగ్ ఎలా ఉంటుంది, రిథమిక్ గా ఉంటుంది కదా, కానీ ఇక్కడ ఎలా ఉంటుంది, అలా ఉండదు. అంటే అది వినపడుతూ ఉంటుంది, హార్ట్ బీట్ బయటికి ధన్ 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 గుండె కొట్టుకుంటున్నట్టు తెలుస్తుంది. మామూలుగా తెలియదు కదా,
అలా ఉంటుంది అనమాట. బాడీ అంతా అలా ఉంటుంది. ఏదో ఒక మిషన్ ఆడుతా ఉంటే లోపల బయట మన మిషన్ ఆడుతుంటే ఎలా వినిపిస్తుంది, అలాగా ఈ బాడీ అంతా షేక్ అవుతూ ఉంటుంది. ఎందుకు? ఆ హార్ట్ యాక్షన్. ద పల్స్ ఈజ్ ఆల్మోస్ట్ ఇంపర్సెప్టబుల్. అంటే పల్స్ చేతి దగ్గర చూస్తాం కదా, పల్స్ అనేది మనం పల్స్ అందదు, అంటే కొట్టుకుంటుంది నెమ్మదిగా, మనము పర్సీవ్ చేయలేనట్టుగా, గమనించనట్టుగా ఉంటుంది. అంటే అసలు లేనట్టుగా ఉంటుంది, కానీ ఉంటుంది. ఇట్ సీమ్స్ యాజ్ దో ద వాల్యూమ్ ఆఫ్ బ్లడ్ ఆట్ టు బి ట్రెమండస్, బట్ ఇట్ ఈస్ నాట్. మనకి ఎలా ఉంటుందంటే బ్లడ్ అంతా కూడా ఏదో విపరీతంగా ఫ్లో అవుతున్నట్టుగా ఉంటుంది, కానీ నిజానికి అలా ఫ్లో అవ్వదు. వీక్నెస్ ఆఫ్ ద హోల్ వాస్కులర్ సిస్టమ్. అంటే వాస్కులర్ సిస్టమ్ అంటే ఏదైనా సర్క్యులేటరీ సిస్టమ్ అనేది వీక్ అయిపోయి ఉంటుంది. పల్స్ ఇర్రెగ్యులర్, ఇంటర్మిటెంట్, ఫ్రీక్వెంట్. పల్స్ ఎలా ఉంటుంది? కొట్టుకోవడం రిథమిక్ గా ఉండదు, ఇర్రెగ్యులర్, ఏదో ఒక బీట్ మిస్ అవటము, వస్తూ వస్తూ ఒక బీట్ మిస్ అవడం, లేదా రెగ్యులర్ గా మిస్ అవుతూ అలా ఇర్రెగ్యులర్ గా ఉంటుంది, ఒక రిథమిక్ ప్రకారం ఉండదు. ఇంటర్మీడియట్ మిస్సింగ్ బీట్స్ ఉంటాయి, లేదా ఫ్రీక్వెంట్ బాగా కబుకబు కొట్టేసుకుంటూ అలా. బ్లడ్ స్టాగ్నేట్స్ ఇన్ ది క్యాపిలరీస్. క్యాపిలరీస్ అంటే తెలుసు కదా, బ్లడ్ వెజల్, ఇంకా అవి చిన్న చిన్నవిగా బ్రాంచెస్ 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 గా డివైడ్ అయిపోయి ఒక చోట సన్న చెట్టు వేర్లు బాగా సన్నగా అయిపోయి ఎండుకు వచ్చినప్పుడు ఎంత సన్నగా ఉంటాయి అలాగా సన్నగా వెయిన్ బ్లడ్ వెజల్స్ అయిపోతాయని క్యాపిలరీస్ అంటాము కదా, అవి అక్కడ రక్తం గడ్డకట్టేస్తుంది, అంటే ఆగిపోతుంది అనమాట. కంప్లీట్ టార్పర్ అంటే స్పర్శ లేకుండా పోతుంది కంప్లీట్ గా. ఇంపెండింగ్ పెరాలసిస్ ఆఫ్ ద హార్ట్. అంటే హార్ట్ కి పెరాలసిస్ రాబోతోందా అన్నట్టుగా, హార్ట్ కి పెరాలసిస్ వస్తుందండి అంటే దాని వర్క్ అనేది ఇంకా ఆగిపోతుందేమో అన్నట్టుగా ఉంటుంది. బర్నింగ్ ఇన్ ద రీజియన్ ఆఫ్ ది హార్ట్. గుండె ఉండేటువంటి ప్లేస్ అంతా మంటగా ఉంటుంది. విత్ దిస్ దేర్ ఈజ్ అన్ ఆఫుల్ ఫీలింగ్ ఆఫ్ యాంగ్జైటీ ఇన్ ది చెస్ట్. దీంతో పాటు ఇంకా ఏముంటుంది, ఆ చెస్ట్ రీజియన్ లో ఎంత ఆందోళనగా ఉంటుంది అనమాట. ఇన్ ద రీజియన్ ఆఫ్ ద హార్ట్ యాజ్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు డై ఆర్ యాజ్ ఇఫ్ సంథింగ్ వర్ గోయింగ్ టు హ్యాపన్. ఆ ఆందోళన అది చాలా భయంకరంగా ఉంటుంది. అది ఎలా అనిపిస్తుంది అంటే హార్ట్ రీజియన్ లో ఉండేది ఇంకా చనిపోతానేమో, లేదా ఏదో జరగబోతోంది నాకు అనిపిస్తుంది. హీ ఫీల్స్ దట్ tumultuous యాక్షన్ అండ్ టైర్స్ అవుట్ అండర్ ఇట్. ఈ ఈ ఈ సర్క్యులేటరీ సిస్టమ్ అంతా అల్లకల్లోలంగా ఉండటం వల్ల పాపం అతనికి అలసిపోతాడు పాపం, అనేది తట్టుకోలేకుండా ఉంటాడు అనమాట. పాపం అంత సఫరింగ్ ఉంటుంది. ఇన్ గోయింగ్ ఓవర్ ద రెమెడీ ఐ హ్యావ్ సెడ్ so much about the limbs, their coldness and cold sweat, that I have practically covered most of the symptoms that belong to the extremities. అంటే ఈ రెమెడీకి సంబంధించి ఆయన లిమ్స్ అంటే అప్పర్ లిమ్స్, లోవర్ లిమ్స్ అంటే కాళ్ళు చేతులు, వాటి యొక్క చల్లదనం, చల్లటి చెమట పడతాం, ఇవన్నీ కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను అని చెప్తున్నారు ఆయన. Carbo is an excellent remedy for the general constitutional disorder where there are indolent varicose ulcers upon the lower limbs, the legs above the ankles. ఈ ఇండోలెంట్ అల్సర్స్ అంటే కూడా చెప్పాను నేను ఆల్రెడీ. అలాంటి అవి ఏర్పడేటువంటి కాళ్ళ మీద, యాంకిల్స్, చీలమండల మీద అటువంటి ఇండోలెంట్ అల్సర్స్ ఏర్పడేటువంటి కాన్స్టిట్యూషన్ కలిగినటువంటి డ్రగ్స్ లో కార్బోవేజ్ ఒకటి. దేర్ ఈజ్ నో యాక్టివిటీ ఇన్ దీస్ అల్సర్స్, థిన్ వాటరీ డిశ్చార్జ్ ఆర్ ఇట్ ఈస్ థిక్. అంటే అది పెద్దవైపోవటం, తగ్గిపోవటం ఏం ఉండదు, యాక్టివిటీ అనేది ఉండదు, అలా అల్సర్ వస్తుంది అలా ఉండిపోతుంది. పల్చటిది నీరులాగా కారుతూ ఉంటుంది, ఒకసారి అది థిక్గా కూడా ఉంటుంది. బ్లడీ అండ్ ఇక్వరస్, రక్తంతో కూడి ఉంటుంది. ఇక్వరస్ అంటే కూడా మీకు ఆల్రెడీ చెప్పాను నేను. బర్నింగ్ ఇండోలెంట్ అల్సర్స్, అల్సర్స్ అని కూడా మంటగా ఉంటాయి. వ్యారికోజ్ అల్సర్స్, వ్యారికోజ్ వెయిన్స్ ఉంటాయి కదా, అవి అక్కడ అవి ఓపెన్ అయ్యి అల్సర్ గా ఫామ్ అవుతుంది, అవి హీల్ అవడం చాలా కష్టం. స్వెల్లింగ్ ఆఫ్ ద లిమ్స్, కాళ్ళు చేతులు వాపులు ఉంటాయి. ఏ గ్యాంగ్రీనస్ స్టేట్ ఫ్రమ్ ది ఎక్స్ట్రిమిటీ ఫీబుల్ సర్క్యులేషన్. అంటే సర్క్యులేషన్ అనేది చాలా తగ్గిపోతుంది కదా, వీక్ గా ఉండటం వల్ల ఆ బ్లడ్ సప్లై సరిగా లేకపోవడం వల్ల ఆ పార్ట్ కుళ్ళిపోవడం అనేది స్టార్ట్ అవుతుంది. గ్యాంగ్రీనస్ కండిషన్ సచ్ యాజ్ ఓల్డ్ పీపుల్ హ్యావ్ సెనైల్ గ్యాంగ్రీన్. అది ఓల్డ్ పీపుల్ లో గ్యాంగ్రీన్ ఫామ్ అవుతుంది. ద లిమ్స్ విదర్, అవి వడిలిపోతాయి కాలు చేతులు.
ద టోస్ అండ్ లోవర్ పార్ట్స్ విదర్ అండ్ లుక్ డస్కీ. అవి ఒడిలిపోయినట్టు ఎండిపోయినట్టుగా ఉంటాయి అన్నమాట. టోస్ అంటే కాలి వేళ్ళు అవి. దేర్ ఆర్ బ్లిస్టర్స్ అపాన్ దెమ్ అండ్ దే వూజ్ ఏ బ్లడీ వాటరీ ఫ్లూయిడ్. అయితే ఆ చిన్న చిన్న బ్లిస్టర్స్ ఉక్కుల్లాగా ఏర్పడతాయి వాటి మీద. అదంతా కూడా ఆ ఏమంటారు దాన్ని, చెమ్మగా ఉంటుంది. అది ఫ్లూయిడ్ ఎలా ఉంటుంది, నీళ్ళుగా రక్తం కలిపి అలా ఉంటుంది. బర్నింగ్ లైక్ ఏ ఫైర్, మంట పెట్టినట్టుగా విపరీతమైన మంటగా ఉంటుంది. అగ్ని పెడితే ఎలా ఉంటుంది, ఫైర్ పెడితే అలా ఉంటుంది. లాస్ ఆఫ్ సెన్సేషన్, ఈ సర్క్యులేషన్ సరిగా లేకపోవడం వల్ల సెన్సేషన్ తగ్గిపోతుంది. స్టిఫ్నెస్ ఇన్ ది జాయింట్స్, అంటే కీళ్ళు అన్ని కూడా స్టిఫ్ గా అయిపోతాయి. ఎక్స్కోరియేటింగ్ స్వెట్ బిట్వీన్ ది టోస్ అండ్ నమ్నెస్, వేళ్ల మధ్య చెమట పోస్తుంది. ఆ చెమట ఎక్కడైతే పోస్తుందో ఆ టచ్ అయిన స్కిన్ ఆ ప్లేస్ అంతా ఓసుకుపోతుంది. తిమ్మిరి కూడా ఉంటుంది. నమ్నెస్ ఇన్ ద లింబ్ లైన్ ఆన్, ఎటువైపు పడుకుంటే ఆ లింబు అంతా తిమ్మిరెక్కిపోతుంది. ఇఫ్ హీ లైస్ ఆన్ ద రైట్ సైడ్ ద రైట్ హ్యాండ్ గెట్స్ నమ్, కుడివైపు పడుకుంటే కుడి చేయి అంతా తిమ్మిరిగా అయిపోతుంది. ఇఫ్ హీ టర్న్స్ ఓవర్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ద లెఫ్ట్ ఆర్మ్ గెట్స్ నమ్, ఆ లెఫ్ట్ సైడ్ తిరిగితే ఆ లెఫ్ట్ పార్ట్ అంతా కూడా నంబుగా అయిపోతుంది. క్లాస్ ఇక్కడికి ఆపుతాను. నెక్స్ట్ క్లాస్ చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీమహీస్, గో బ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.